నీళ్ళ బాప్తిసం వరకు ఆగిపోయారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉందో విశ్వాసం, అది పొందుకోవాలి. శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ మీదికి యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి శరీరాకారంతో పావురమ్మలి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కానీ తర్వాత ఆయన ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం కొద్ది దినములో మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి యేసే క్రీస్తు రక్షకుడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయనకు నా కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు అని నమ్మి బాప్తిసం పొందుతావు, అప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీ పైన ఉండాలి. ఎప్పుడైతే 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన చేశాడో పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి గొప్ప ఆత్మబలంతో గలీలో సంచరించాడు. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడ్డావో, బాప్తిసం పొందావో, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ముద్రింపబడ్డాడు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ ఏంటన్నది మనం చర్చించుకుందాం. ముందుగా మూలవాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు, తర్వాత 8వ వచనం. 4, 5, 8. ఆయన వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరనెను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడి మరణించి చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డారు. తిరిగి లేపబడిన తర్వాత 40 దినములు ఆయన భూమి మీద సంచరించారు. 40 దినములు భూమి మీద సంచరించిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళే ముందు దాదాపు 500 మంది సహోదరులు, యేసు ప్రభు శిష్యులతో పాటు 500 మంది సహోదరులు, అందులో తల్లి భార్య కూడా ఉంది, అపోస్తలులు ఉన్నారు. అక్కడ ఇంకా చాలామంది విశ్వాసులు ఉన్నారు. చాలామంది యేసు ప్రభులో పరిచయంలో వాడబడ్డవారు ఉన్నారు. వారందరి మధ్యలో ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే దినం, పరలోకానికి వెళ్ళిపోయే రోజు. నీళ్ళ బాప్తిసం వరకు ఆగిపోయారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది ఒక విశ్వాస జీవితంలో, అది పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఉన్నది అని ప్రభువారు చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం కొద్ది దినముల్లో మీరు పొందుకుంటారు. ఆ కొద్ది దినముల్లోనే మీ మీదకి ఆ పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. కొద్ది దినముల్లో ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం, యోహాను నీళ్ళ బాప్తిసం ఇచ్చాడు, కానీ మీరు కొద్ది దినముల్లో పరిశుద్ధాత్మ వల్ల బాప్తిసం పొందుతారు అని చెప్పి 8వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. అవును, ఈరోజు శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ మీదికి 2 ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధాత్మ లోపలికి, పరిశుద్ధాత్మ మీదికి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసే క్రీస్తు రక్షకుడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయనకు నా కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు అని నమ్మి బాప్తిసం పొందుతావో, అప్పుడు పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రిస్తాడు.
ముద్రిస్తాడు కానీ అభిషేకం వేరే. ముద్ర అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి శరీరాకారంతో పావురం వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కానీ తర్వాత ఆయన ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన హల్లెలూయా. యేసు నామములో రక్షణ పొంది బాప్తిసం పొందిన మీరందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ముద్రింపబడ్డాడు. అంతేగాని ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మన మీదకి ఇంకా దిగిరాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగిరావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీ పైన ఉండాలి. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. వచ్చాడు నిజమే. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడ్డావో, బాప్తిసం పొందావో, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ముద్రింపబడ్డాడు. ఎప్పుడైతే 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆయన చేశాడో పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి గొప్ప ఆత్మబలంతో గలీలలో సంచరించాడు. యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు ముద్రింపబడ్డారు. 40 రోజుల ప్రార్థన తర్వాత అభిషేకింపబడ్డాడు. అది ఇప్పుడు ముద్ర వరకు ఉన్నాం మనం, కానీ అభిషేకం ఇంకా రాలేదు. ముద్ర వరకు ఉన్నాం కానీ అభిషేకం పొందలేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎప్పుడు శక్తి పొందుతారు మీరు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ తాకింది జస్ట్ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడితే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ అభిషేకం వేరు. రక్షణ పొందిన ప్రతి విశ్వాస జీవితంలో చాలామంది బాప్తిసం వరకు ఆగిపోతారు. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, పరిశుద్ధాత్మ ముద్ర కోసం, పరిశుద్ధాత్మ అగ్ని కోసం కనిపెట్టలేరు చాలామంది కూడా. అందుకే చాలామంది ఏమైపోతారంటే బలహీనమైపోతారు. బలపడలేకపోతున్నామండి పాస్టర్ గారు, మేము బలహీనమైపోతున్నామండి. శోధనలు వచ్చినప్పుడు ఎదుర్కోలేరు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేరు, బలహీనమైపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే బలము సరిపోక, ఆ పోరాడే శక్తి లేక వాళ్ళలో. ఆ పోరాడే శక్తి రావాలి. ఆ పోరాడే శక్తి నీకు సరిపోదు, నువ్వు పోరాడలేవు. ఎందుకంటే నేను చెప్పిన వాక్యం ద్వారా చూస్తే మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, రక్త మాంసంతో కాదు, డీమన్స్తో పోరాడుతున్నాం, ఈవిల్ పవర్స్తో పోరాడుతున్నాం, దయ్యాలతో పోరాడుతున్నాం, మాంత్రిక శక్తులతో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం, అంధకార శక్తులతో, దయ్యాలతో పోరాడుతున్నాం. ఈ దయ్యాలతో, చీకటి శక్తులు, డీమన్స్తో పోరాడాలంటే నీకు బలము కావాలి. ఆ బలం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రావాలి. చిన్న క్రైస్తవ జీవితం, అటువంటి క్రైస్తవ జీవితంలో మనం బయటికి రావాలి, ఉజ్జింపబడాలి, బలపడాలి. యేసు ప్రభు ఆయన శిలువ బలియాగానికి ముందు తన శిష్యులతో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన అక్కడున్న వారితోటి ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను వెళ్ళిపోతున్నాను, త్వరలో లోక రక్షణ కోసం వచ్చాను, నా టాస్క్ నేను పూర్తి చేసి ప్రజలందరి పాపముల కొరకు ప్రాణం పెట్టి మనుష్య కుమారుడు అప్పగింపబడి శ్రమలను అనుభవించి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేపబడి ఆయన శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అంటే నేను వెళ్ళిపోతాను, కానీ నేను మిమ్మల్ని అనాథలుగా విడను. ఆమేన్. నేను మిమ్మల్ని అనాథలుగా విడను. నేను తండ్రిని వేడుకుంటాను. ఎవరిని వేడుకుంటాను? అయ్యా, నా బిడ్డలు అక్కడ అనాథలుగా ఉన్నారు, నా బిడ్డలు అక్కడ అనాథలుగా ఉన్నారు, కనుక నాకు నా బిడ్డల మీదకి ఆయన ఒక ఉత్తరవాదిని పంపించు, ఒక ఆదరణకర్త. మిమ్మల్ని అనాథలుగా విడవను, మిమ్మల్ని ఒంటరిగా విడవను, మిమ్మల్ని ఏమి మాత్రం కూడా విడిచిపెట్టే దేవుని కాదు. నేను వెళ్ళిపోయినా నేను మీ పక్షముగా సహాయం ఉండే ఆత్మ దేవుడు మీకు పంపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. అవునండి, ఇప్పుడు ఎవరున్నారు తెలిసి ఈ లోకంలో? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల మన కోసం చనిపోయి తిరిగి లేపబడి పరలోకానికి తండ్రి కుడి పోసన ఆసీనుడయ్యాడు. కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు దినాన ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మను పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పైన ఉన్నాడు, ఖచ్చితంగా మనతో ఉన్నాడు. ఈరోజు ఈ పరిచర్య నడిపింపబడుతుందంటే 20 సంవత్సరాల నుంచి ఈ మనుషుని సహాయం వల్ల కాదు,
కేవలం దేవుని సహాయం వల్ల. నిజమే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి సహోదరి సహోదరు. ఈ లోకంలో ఎప్పుడు కూడా 2 ఆత్మలు సంచరిస్తాయి. మొత్తం 4 ఆత్మల గురించి చెప్పాను. 1 దేవదూతల ఆత్మ, 2 నరుని ఆత్మ, 3 దేవుని ఆత్మ, 4 దురాత్మ. ఏంటిది? 1 దేవదూతల ఆత్మ, 2 నరుని ఆత్మ, 3 దేవుని ఆత్మ, 4 దురాత్మ. దేవదూతల ఆత్మ దేవదూతలో ఉంది, వాళ్ళ ఆత్మస్వరూపులు. ఎందుకంటే వారు దేవుని కొరకు పంపబడిన ఆత్మలని రాయబడింది. వాళ్ళ శరీరాలు కాదు, ఆత్మలని రాయబడింది బైబిల్లో. ఏమని రాయబడింది బైబిల్లో? ఆ దేవదూతల కోసం ఏమని రాయబడింది? దేవుని పరిచారకులుగా పంపబడిన ఆత్మలు అని రాయబడింది. వాళ్ళు దేవదూతల ఆత్మలు. 2వది నరుని ఆత్మ. నరుని ఆత్మ ఇప్పుడు మనలో ఉంది, మన ఆత్మ మనలోనే ఉంది. ప్రతి మనిషిలో నాలో ఉన్న ఆత్మ నాలో ఉంది, పాశ్రం గారిలో ఉన్న ఆత్మ పాశ్రం గారిలో ఉంది, మీలో ఉన్న ఆత్మ మీలో ఉంది. ఓకే, సరే. 3వది దేవుని ఆత్మ. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ. 4వది ఏంటి? దురాత్మ. ఈ 2 ఆత్మలు ఎప్పుడు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా తమ స్థానం కోసం సంచరిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెటిల్ అయిపోతాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి. దేవుణ్ణి ఎరగక పాపంలో బ్రతుకుతూ పాప జీవితాన్ని జీవిస్తూ పాప బ్రతుకుని ఏమాత్రం మానక దుష్టత్వంలో జీవిస్తూ అహంభావం, అవివేకం, మూర్ఖత్వం, కుళ్ళు, క్రోధం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాల్లో జీవిస్తున్న వారిలో దురాత్మ వెళ్ళి సెటిల్ అయిపోతాడు. చాలా మందిలో ఈ లక్షణాలు వదలరు. అసూయ, ద్వేషం, గర్వం, కోపం, మూర్ఖత్వం, మరి కుళ్ళు బుద్ధి, ఇతరులను చూసి వారవలేకపోవడం, అసూయ పడటం ఉండడం, మరి దూషించడం, ద్వేషించడం, మత్సరపడేటువంటి వారిలోకి ఎక్కువ ఏమొస్తే పరిశుద్ధాత్మ దేవుడు రాడు వలన, హోలీ స్పిరిట్ రాదు వలన. ఎందుకో తెలుసా? ఉదాహరణకి సౌలే, దావీదు కన్నా ముందు సౌలు ఉన్నాడు. ఆ సౌలు దేవుడు సమూయేలు ద్వారా పిలిచి అతను తైలంతో అభిషేకించిన నాటి నుండి సౌలు మీదకి ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చింది. గట్టిగా జబ్బులు కొట్టండి. బలంగా దిగి వచ్చింది. ఆ ఆత్మ బలంతో వెళ్తున్నప్పుడు ప్రవక్తల సమూహం ఎదురైంది, మహానయం. అక్కడ ప్రవక్తల సమూహంతో అతడు పాడుతున్నప్పుడు అతనికి క్రొత్త మనసు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏమొచ్చింది ఆయనకి? సౌలుకి క్రొత్త మనసు వచ్చింది. చక్కగా దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. ప్రవక్తల సమూహంతో అతడు దేవుని ఆరాధించినప్పుడు క్రొత్త మనసు వచ్చింది. అసలు ఆ దేశానికి రాజుని చేస్తానంటే వెళ్ళి గాదిలో దాక్కున్నాడట. అటువంటి అతను గొప్ప దేవుని ఆత్మ బలంతో నింపబడి ఇజ్రాయేలుకు రాజు అయి వారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఫిలిస్తీన్లను ఓడించి ఆ దేశాన్ని సంరక్షించి మహారాజు అయ్యాడు. గొప్ప ఆత్మబలంతో నింపబడ్డాడు సౌలు. కానీ కొద్ది రోజులకి అతనిలో అవివేకం మొదలైంది. దైవజనుడు చెప్పిన మాటలు వినడం మానేశాడు. దైవజనుడు ఏం చెప్తున్నా సరే ఈ చెబుతూ వదిలేసేవాడు. దైవజనుడు అన్నాడు, ఒక రోజు నువ్వు యుద్ధానికి వెళ్ళే ముందు నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, కంగారు పడకు, నేను వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు యుద్ధానికి వెళ్దువు అని చెప్పి సమూయేలు కబురు పంపించాడు. కానీ సౌలు దగ్గర ఉన్న సైన్యం పారిపోతున్నారు ఫిలిస్తీన్లు చూసి. అయితే సమూయేలు వచ్చి దహన బలి అర్పించిన తర్వాత ఇటు యుద్ధానికి వెళ్ళాలి. కానీ తొందరపడి ఏం చేశాడంటే జనాలు వెళ్ళిపోతున్నారని భయపడి ఆ రోజున తొందరపడి దైవజనుడు చేయవలసిన దహన బలి తానే చేసి, అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే దేవుని కోపానికి గురైపోయాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన తర్వాత ఏంటి అవేక పని చేశావు? ఏం చేయను? జనులందరూ నా దగ్గర పారిపోతాను. నువ్వు దేవుని మీద లేదా విశ్వాసం? జనుల మీద ఉందా? పనికిరాని నిన్ను దేవుడు తీసుకొచ్చి ఇజ్రాయేలు మీద రాజు చేస్తే దేవుని మీద ఆధారపడకుండా ఆ దేవుని చిత్తాన్ని కొరకు ఎదురు చూడకుండా నువ్వు నీ చిత్తాన్ని ఎన్నుకున్నావు గనక తన చిత్తానుసారమైన మనుషుని దేవుడు కూడా కనుగొని ఆమేన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి దేవుడు అతనికి అమాలేకుల మీద యుద్ధం చేయమని చెప్తే అమాలేకులను చంపకుండా ఆ రాజును బతకనిచ్చి మంచి మంచి పశువులన్నీ ఎరుగు తెచ్చుకున్నాడు. అట్లా చేసినప్పుడు దేవుడు కోపం వచ్చింది ఆయనకు కూడా.
వచ్చి ఇంకా ఇతను ఈ దేశం మీద రాజుగా నేను తీసేస్తున్నాను, రాజుని చేసి పశ్చాత్తాపడుతున్నానని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. ఇదిగో దేవుడు నిన్ను ఈ దేశం నుంచి రాజుగా తొలగించి తన చిత్తానుసార మనసు కలిగిన వారిని ఏర్పరచుకున్నాడని సమూయేలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి కూడా సౌలు పరిస్థితి ఏమైందంటే అతల్లో ఉన్న దేవునాత్మ వెళ్ళిపోయాట, ఒక దురాత్మ వచ్చి చేరిపోయింది.